గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి, డెంటల్ ఇంప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ సందర్భాల్లో ఇంప్లాంట్ చేస్తారు అనే వివరాలు తెలియచేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ సాయి జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. సో ముందుగా చెప్పండి, అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, అట్ ది సేమ్ టైం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ కేసులో చేస్తారు? ఓకే, డెంటల్ ఇంప్లాంట్స్ అనేది చూడండి, లేటెస్ట్ టెక్నాలజీలో ఒక చాలా పెద్ద మార్పు వచ్చిందని చెప్పాలి. ఇంప్లాంట్స్ అనేది మనము నార్మల్గా పన్ను లేని జగాల్లో వేస్తారు, అంటే కృత్రిమ దంతాలు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందని అనుకోవాలి. ఇప్పుడు ఇంప్లాంట్ అనేది ఒక టైటానియం స్క్రూ అండి, అది ఎముకలో వేసి ఒక 3 months ఆగి దాని మీద పన్ను పెడతారు. నార్మల్గా ఇదివరకు పాతకాలంలో పక్క పన్నుల సపోర్ట్ తీసుకొని పక్క పన్నులని మంచి పన్నులను కూడా అరగా తీసుకొని పన్ను లేని పన్ను దానికి అటాచ్ చేసి ఫిక్స్ చేయాల్సి వచ్చేది. కాకపోతే ఇంప్లాంట్ టెక్నాలజీలు ఏంటంటే పక్క పన్నులను ఏం టచ్ చేయకుండా, పక్క పన్నులకు ఏమీ సంబంధం లేకుండా జస్ట్ లేని పన్ను జగాలో దాన్ని అమల్చి దాని మీద క్యాప్ వేసేస్తే సరిపోతుంది. నార్మల్గా న్యాచురల్గా ఉండే పన్నులాగా ఉంటుంది. నార్మల్గా న్యాచురల్గా తినేటట్టు ఆహారము మంచిగా నమిలి తినేటట్టు సామర్థ్యము ఇంప్లాంట్లో ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు అందరికీ కూడా మంచిగా స్మైల్ చేయాలని ఉంటుంది, కానీ కొంతమంది క్రిస్ క్రాస్గా ఉండే పళ్ళ వల్ల, సో జిగ్జాగ్గా ఉండే పళ్ళ వల్ల ప్రాపర్గా స్మైల్ చేయలేకపోతారు. సో అసలు ఈ బ్యూటిఫుల్ స్మైల్ అనేది, లేకపోతే స్మైల్ డిజైనింగ్, సో అందరికీ అవైలబిలిటీలో ఉంటుందా, అసలు ఏ ప్రాసెస్ మీద ఉంటుంది అసలు? స్మైల్ డిజైనింగ్ అనేది వయసుతో సంబంధం లేదండి. ఇప్పుడు క్రిస్ క్రాస్ ఉన్న పనులు అంటే ఎగుడు దిగుడుగా ఉన్న పనులు, లేకపోతే నల్లబడిన పనులు, లేకపోతే పండ్ల మధ్యలో సందులు ఏంటి, లేకపోతే పంటి రంగు మారడం ఏంటి, అది మనకి ఒకవేళ మొదటి నుంచి ఉంది అంటే దానికి కూడా సొల్యూషన్ ఉందండి. వరీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. దానికి మీరు మా పార్థ డెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఈ నంబర్కి మీరు ఫోన్ చేస్తే 04041420000 ఫోన్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మీకు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి కమ్యూనికేట్ చేస్తుందండి. కాకపోతే డాక్టర్ చూసి దానికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఎక్స్రేస్, ఫోటోగ్రాఫ్స్, ఇంప్రెషన్స్, మోడల్స్ తీసుకొని పేషెంట్ని సంప్రదించి ప్రాబ్లం ఏంటో అడిగి, రంగు మారిన పనులకి నో ప్రాబ్లం అండి, బ్లీచింగ్ అనే సింపుల్ టెక్నాలజీతో చేసేయచ్చు. కాకపోతే ఇరిగిపోయిన పనులు, పుచ్చిపోయి ముక్కలు ఇరిగిపోతూ ఉంటాయి, అట్లాంటి ఇరిగిపోయిన పనులకి సింపుల్గా కాంపోజిట్ ఫిల్లింగ్ అనే ఫిల్లింగ్ చేయొచ్చండి. అది నిమిషాల్లో అయిపోతుందండి. లేదు ఇరిగిపోయిన పన్ను చాలా పెద్దగా ఉంది, పుచ్చు కూడా ఎక్కువ ఉంది అంటే సింపుల్గా ఒక చిన్న రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేసేసి దాని మీద క్యాప్స్ కూడా వేయచ్చండి. స్మైల్ డిజైనింగ్ అనేది ఒక కాన్సెప్ట్, కాకపోతే ఏ వయసులో ఉన్న వాళ్ళైనా చేయించుకోవచ్చు. అందులో క్లిప్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు అండి. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పన్ను వంకరగా తిరిగి ఉండడం ఏంటి, లేకపోతే పన్నులు ఎత్తుగా ఉండడం ఏంటి, అప్పుడప్పుడు పన్నులే ఎత్తుకు కాదండి, దవడ ఎముక కూడా ఎత్తుగా ఉంటుంది, దానికి కూడా స్మైల్ డిజైన్లోనే వస్తుందండి. దవడ ఎముక ఎత్తుగా ఉండడం వల్ల 1 dayలో సర్జికల్గా ట్రీట్మెంట్ చేసి దవడ ఎముకతో పాటు పనులు కూడా వెనక తీసుకునే టెక్నాలజీ వచ్చిందండి. అడ్వాన్స్ టెక్నాలజీ మా పార్థ డెంటల్లో ఉందండి. ప్రస్తుతానికి మా పార్థ డెంటల్ 38 బ్రాంచెస్ ఉన్నాయండి, తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరులో. సో మీకు ఎక్కడ వీలైతే అక్కడ వెళ్ళి మీ డాక్టర్ని సంప్రదించి అవేర్నెస్ తెచ్చుకోండి, అవగాహన తెచ్చుకుంటే మీలో ఉన్న మీ పంటిలో ఉన్న లోపాలు కూడా మీకు తెలియని లోపాలు కూడా డాక్టర్ చూపిస్తే మీకు చిన్న సమస్యలనే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో. అయాజ్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్, చెప్పండి సార్. నా వయసు 30 సంవత్సరాలు ఉంది. నాకు ఎగుడు పనులు ఉన్నాయి మేడం. ఓకే, దాన్ని ఎలా చేయించాలో ఒకసారి చెప్తారా? వరి అవుతున్నాను, ఏంటంటే వయసు మీద ఉంది కదా, 30 years అవుతుంది కదా. అయితే ఈ పనులు ఉంటాయా, మళ్ళీ ఊడిపోతాయా, కానీ మన ఈ క్లిప్స్ పెట్టిన తర్వాత ఊడిపోతాయా అనేది డౌట్ ఉందండి. ఓకే అండి, ఇప్పుడు మీరు 30 years పనులు ఎగుడు దిగుడుగా ఉన్నాయి అంటున్నారు. వరి అవ్వాల్సిన పని ఏం లేదండి. ఫస్ట్ ఒక ఎక్స్రే తీసుకొని ఆ ఎగుడు దిగుడు పనుల మధ్యలో ఎముక ఎంత ఉందో చూసి దాని ప్రకారంగా క్లిప్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చండి. క్లిప్ ట్రీట్మెంట్కి వయసుతో సంబంధం లేదండి. కాకపోతే క్లిప్ ట్రీట్మెంట్లో రకరకాలుగా వచ్చేసాయండి. ముందు ఇదివరకు స్టీల్ బ్రాకెట్లు పెట్టి స్టీల్ క్లిప్పులు పెడితే పనులు మంచిగా ఉండవు, చూడడానికి అందంగా ఉండదు అనేటోళ్ళు. కాకపోతే ఈ క్లిప్ ట్రీట్మెంట్లో కూడా సెరామిక్
క్లిప్స్ అని వచ్చాయండి. అది దగ్గర నుంచి చూసే వరకు కూడా తెలియదు. ఇంకొకటి లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటారు, లోపల నుంచి పెట్టే క్లిప్స్ కూడా ఉంటాయండి. అది డెంటిస్ట్ చూసి ట్రీట్మెంట్ చేసే వరకు తెలియదండి మీ నోట్లో క్లిప్స్ ఉన్నాయని. ఎదుటోళ్ళకి తెలియదు, ఉట్టి మీకు మీ డెంటిస్ట్కి తెలుస్తుందండి. ఇంకొకటి ఇన్విజిలైన్ అని వస్తుందండి, అది జస్ట్ ట్రాన్స్పరెంట్ క్లిప్స్ అన్నమాట. అది కూడా పెట్టుకుంటే కూడా తెలియదండి. క్లిప్ ట్రీట్మెంట్ అనేది వయసుతో సంబంధం లేదండి. కాకపోతే మీకు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చాలా అవసరం. ఓపీజీ అని ఒక ఎక్స్రే తీసుకొని అవసరం ఉంటే లాటరల్ సెఫలోమెట్రిక్ అనాలిసిస్ అనే ఒక ట్రీట్మెంట్ ఒక ఇన్వెస్టిగేషన్స్ చేసి మీకు ఎంత టైం పడుతుంది, ఎగుడు దిగుడు పనులు ఎంత ఈజీగా నార్మల్ స్మైల్ లైన్లు ఎట్లా సెట్ అవుతాయి అని చూసి మా స్పెషలిస్ట్ చూసి మీకు క్లియర్గా చెప్తారండి ఎంత టైం పడుతుంది ఏంటి. వయసుతోటి సంబంధం లేదండి. టెన్షన్ బాధపడాల్సిన విషయం ఏం లేదు. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి 040414200000కి మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందండి. మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి మా ఎగ్జిక్యూటివ్స్ మీకు అపాయింట్మెంట్ తీసుకొని మా స్పెషలిస్ట్ తోటి మీకు మాట్లాడిస్తారండి. ఓకే, నెక్స్ట్ కాల్. Yeah. హలో 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 మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. చెప్పండి సార్. హలో మేడం, మాకు వచ్చేసి 22 years ఓల్డ్. ఓకే మా టీత్కి ఇట్లా ముందట మరకలు ఉన్నాయండి. ఓకే అది ప్రాబ్లం ఉందండి, అది ఎట్లా పోతాయి? ఓకే, పంటిమిల మరకలు అంటే ఇప్పుడు రకరకాలుగా మరకలు ఉంటాయండి. టీ మరకలు ఏంటి, కాఫీ మరకలు ఏంటి, పాను గుట్కా స్టెయిన్స్ ఏంటి, కాకపోతే ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఏంటి, కొన్ని నార్మల్ క్లీనింగ్ తోటి పోతాయండి. అల్ట్రాసోనిక్ స్కేలర్స్ తోటి స్కేలింగ్ తోటి పోతుంది. కొన్ని ఏంటంటే ఎనామిల్, కొన్ని స్టెయిన్స్ ఎనామిల్ అబ్జార్బ్ అయి ఉంటాయి, అవి పోవండి. ఎనామిల్ అరగ తీసుకునే వరకు పోవు. ఆ ఏ టైప్ ఆఫ్ స్టెయిన్స్ ఫస్ట్ డిటర్మిన్ చేసుకోవాలండి. అది డాక్టరే చూసి క్లియర్గా చెప్తారండి. ఆ ఫ్లోరోసిస్ స్టెయిన్సా లేకపోతే మామూలు టీ కాఫీ స్టెయిన్సా చూసిన తర్వాత దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. స్టెయిన్స్ ఉన్న ఇబ్బంది పడే విషయం ఏం లేదండి. నార్మల్ సింపుల్ బ్లీచింగ్ తోటి పనులు తెల్లగా వచ్చండి ఒక హాఫ్ అన్ అవర్లో. లేదు అంటే కాస్మెటిక్ ఫిల్లింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఎనామిల్ లేయర్ వేస్తారండి పంటి మీద పైనుంచి కింద వరకు. దాంతో మీ పనులు తెల్లగా అయిపోతాయండి. దాన్ని కూడా చూసి ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాతనే డిసైడ్ చేస్తారండి ఏ ట్రీట్మెంట్ మీకు కరెక్ట్ కానీ. ఓకే డాక్టర్, ఇప్పుడు జనరల్లీ చిన్నపిల్లల్లో టెంపరీ పోయే వరకు అంటే మిల్క్ టూత్ పోయే వరకు చాక్లెట్స్ స్వీట్స్ ఏవైనా ఎంకరేజ్ చేస్తారు, బికాజ్ మళ్ళీ పర్మనెంట్ టూత్ వస్తాయి. సో వాళ్ళకి అసలు పిల్లల్ని ఎప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, అంటే ఏజ్ నుంచి అయితే బెటర్? ఇప్పుడు చాలామందికి అపోహలు ఏంటంటే చిన్నపిల్లలే కదా, వాళ్ళకి ఏమవుతుంది, పాల పనులే కదా అని డాక్టర్ దగ్గర తీసుకెళ్లారండి. అది చాలా తప్పు. కాకపోతే పర్మనెంట్ పనులు, టెంపరీ పనులు అనేటివి చిన్నపిల్లల నోట్లో 2 to 3 years 2 to 5 years మధ్యలో వచ్చేస్తాయండి. అవి కూడా పుచ్చిపోతూ ఉంటాయండి. దాని కిందనే పర్మనెంట్ దంతాలు, శాశ్వత దంతాలు ఉంటాయి. పాల పనులు కిందనే పర్మనెంట్ దంతాలు ఉంటాయండి. సో ఇప్పుడు పాల పనులు పుచ్చిపోయినాయి, పాల పంటకి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాని కింద ఉన్న పర్మనెంట్ పన్ను ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఫామ్ అవుతూ ఉంటుంది. 5 to 6 years మధ్యలో నుంచి ఫామ్ అవుతూ ఉంటుంది. అది ఫామ్ కాకముందే అది ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, అది నోట్లోకి రాదు. కాకపోతే పాల పనులు కూడా మనము చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవాలి. పండ్లు పుచ్చకుండగా, పిల్లలకి గారపాచి పట్టకుండగా చూసుకుంటూ ఉండాలి. అది మన పేరెంట్స్ చాలా అవగాహన తీసుకొని పిల్లల్ని 3 to 5 years మధ్యలోనే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో డెంటిస్ట్ కరెక్ట్గా చూసి, దానికి స్పెషలిస్ట్ ఉన్నారండి. పిల్లలు నోరు తెరవడానికి సతాయిస్తారు, చాలా భయపడతా ఉంటారు పిల్లలు. సో దానికి కూడా మాకు స్పెషలిస్ట్ ఉన్నారండి. యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఇట్ విల్ బీ అ వెరీ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇట్ విల్ బీ అ వెరీ చాలా మంచి అనుభూతి ఉంటుందండి పిల్లలకు కూడా. దానికి స్పెషలైజ్గా స్పెషలిస్ట్ ఉంటున్నారండి. చిన్న ఫిల్లింగ్స్లో, చిన్న నార్మల్ స్కేలింగ్స్లో పిల్లలకి సేఫ్గా ఉంటుందండి పనులు. కాకపోతే 3 years to 12 to 14 years స్టిల్ దే గెట్ ది పర్మనెంట్ టీత్. అంటే వాళ్ళ పర్మనెంట్ టీత్ వచ్చే వరకు కూడా పిల్లల్ని సంవత్సరానికి ఒకసారి లేకపోతే 6 నెలలకు ఒకసారి కంపల్సరీ చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లలండి వాళ్ళు ఏదంటే అది తింటూ ఉంటారు. చాక్లెట్స్ తింటూ ఉంటారు, గట్టి పదార్థాలు తింటూ ఉంటారు, క్యాడ్బరీస్ తింటూ ఉంటారు. మళ్ళీ బ్రష్ అదంతా వాళ్ళు చేసుకోవడం సరిగ్గా తెలీదు. పేరెంట్సే పొద్దున్న రాత్రి కంపల్సరీ వాళ్ళకి బ్రష్ చేసుకొని ప్రాపర్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలనో వాళ్ళకి చూపించి తర్వాత 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ దగ్గర తెచ్చి చూపిస్తే చాలా మంచిదండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి లీలావతి గారు, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అక్కడే పళ్ళు పెట్టించుకున్నామండి 2011లో ఎస్ఆర్ నగర్ లో బ్రాంచ్ లో. ఓకేమ్మా.
పళ్ళు నొప్పి వస్తున్నాయండి అప్పుడప్పుడు. అదే అండి. ఇప్పుడు పనులు పెట్టించుకున్న తర్వాత రెగ్యులర్ చెకప్స్ లేకపోతే డెఫినెట్‌గా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో, ఇప్పటికి ఏం కాలేదమ్మా. మీరు ఎస్ఆర్ నగర్ బ్రాంచ్‌కెళ్తే అదే మీరు అక్కడ డాక్టర్‌ని సంప్రదించి దానికి ఏం ప్రాబ్లమో సాల్వ్ చేస్తారండి. అవసరం ఉంటే చిన్న ఫిల్లింగ్ అయినా లేకపోతే గమ్ క్లీనింగ్ అయినా చేస్తే మోస్ట్‌లీ సరిపోతదమ్మా. నెక్స్ట్ సంధ్య అనే కాలర్ వెయిటింగ్. హలో, హలో గుడ్ మార్నింగ్ సంధ్య, చెప్పు. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పు. చెప్పండమ్మా. మేడం, మా బాబుకి ఇప్పుడు 12 years ఉంది. ఓకే. ముందల పళ్ళు ఆ, పొడుగ్గా వచ్చాయి, కాస్త విడివిడిగా వచ్చాయి. ఓకే. ఆ, ఇప్పుడు ఆ బాబు ఏమంటున్నాడంటే స్కూల్లో ఎక్కిరిస్తున్నారంట. ఓకే. దాని గురించి అసలు ఇక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్తే బాబుకి ఏజీ లేదు, ఇప్పుడే పెట్టాము అని చెప్పారు. ఓకే. దాని గురించి తెలుసుకున్నామని. సర్వసాధారణంగా ప్రాబ్లం ఏముంటుందంటే ఈ ఎగుడు దిగుడు వచ్చే పండ్లకి కొంతమంది పిల్లలకి పొడుగు పండ్లు, ఎత్తు పండ్లు, పండ్ల మధ్యలో సందులు రావడం మూలంగా వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన ఉన్న వాళ్ళందరూ ఎక్కిరిచ్చి వాళ్ళకి ఎబ్బట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు. సో ఆ స్టేజ్లో తేయకూడదు. ఇదివరకు నేను చెప్పాను, పిల్లల్ని 2 to 3 years మధ్యలో చెకప్కి తెస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కాకపోతే ఇప్పటికీ ఏం కాలేదమ్మా. 12 years కూడా క్లిప్స్ వేయచ్చు. మీకు దగ్గరలో ఉన్న పార్థా డెంటల్ బ్రాంచ్ వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. లేకపోతే 04041420000కి ఫోన్ చేసినా మిస్డ్ కాల్ ఇచ్చినా సరే మా స్పెషలిస్ట్ మీకు మీ బాబుని తీసుకెళ్తే ఎటువంటి ట్రీట్మెంట్ బాబుకి చేస్తే పనులు వరుస మంచిగా చక్కగా అందంగా వస్తుందో వాళ్ళు చెప్తారండి. దానికి అవసరం వచ్చిన తగిన ఒక ఎక్స్రే తీస్తారు, ఇంప్రెషన్స్ అచ్చులు తీసుకుంటారు. అచ్చులు తీసుకున్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారమ్మా. మీరు వరి అవ్వాల్సిన విషయం ఏం లేదు. నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి ప్రసాద్. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి. మేడం, మాది పళ్ళు ఎంత క్లీన్ చేసుకోండి, అలా ఏదో కలర్ టైప్ ఉంటుంది. చెప్పండి. హలో, చెప్పండి సార్, చెప్పండి సార్. మా పళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా అంత ఎల్లో కలర్ టైప్ లో ఉంటుంది మేడం. ఓకే. అది ఏం మన సైడ్ అంటే గుడ్డుగా గిట్టుగా ఏమి ఒక పళ్ళు ఏమి తినము. ఓకే. అక్కడ మా డాక్టర్ చూపిస్తున్నాము, ఒక సన్స్క్రీన్ పేస్ట్ ఇచ్చారు. అది కంటిన్యూగా 3 months యూజ్ చేయమని చెప్పినారు. ఓకే. అయినా కూడా అట్లా సేమ్ కలర్ చక్కగా ఉంటుంది మేడం. ఓకే. ఇప్పుడు ఎంత బ్రష్ చేసినా ఎల్లో కలర్లో ఉంటుంది పండ్లు అని అంటున్నారు, పండ్లు సలుపుతున్నాయి అంటున్నారు. ఆ టూత్ పేస్ట్తో తగ్గేది కాదండి. ఒకటేంటంటే పండ్లు ఎల్లోగా అవుతున్నాయి అంటే మీ ఎనామిల్ పొర అరిగిపోయి రెండో పొర ఎక్స్పోజ్ అయితే ఎల్లోగా అవుతాయండి ఒకటి. లేదు అంటే ఫ్లోరోసిస్ స్టెయిన్స్ వల్ల, లేకపోతే టీ కాఫీ, లేకపోతే పాన్ గుట్కా స్టెయిన్స్ వల్ల అవి ఎల్లో అవుతాయండి. అవి పోవు, ఎంత బ్రష్ చేసినా పోవండి. సో మీరు దానికి కంపల్సరీ బ్లీచింగ్ ట్రీట్మెంట్ అయినా చేయించుకోవాలి, లేకపోతే సెరామిక్ లామినేట్స్ అయినా, లేకపోతే కాంపోజిట్ లామినేట్స్ అయినా చేయించుకుంటే మంచిదండి. కాకపోతే ఏ టైప్ ఆఫ్ స్టెయిన్స్ ఎల్లోగా ఎందుకు అవుతున్నాయి, మీ పనులు ఎందుకు సెన్సిటివిటీ వస్తుందో అని తెలుసుకోవడానికి మీరు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చూసి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మీకు ఆ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. మీ పనులు కూడా తెల్లగా అవుతాయండి. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు. ఓకే డాక్టర్, ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు? అండ్ రూట్ కెనాల్ చేసుకుంటే కంపల్సరీ క్యాప్స్ వేయించాలా? ఇస్ ఇట్ నెసరీ? ఓకే. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పన్ను బాగా పుచ్చిపోయి ఆ పుచ్చు పంటి నరం వరకు వెళ్ళిపోతే వీటికి రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఇంకా పండ్లు బాగా అరిగిపోయిన చోట్లో, పండ్లు బాగా అబ్యూజ్ అయిన చోట్ల అరిగిపోతాయి పండ్లు. అరిగిపోయిన పండ్లకి నరం పైకి రావడం మూలంగా బాగా సెన్సిటివిటీ, పెయిన్ అనేది వస్తుంది పేషెంట్స్కి. ఆ సందర్భాల్లో రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మటుకు చిగుర్ల ప్రాబ్లం ఏంటంటే చిగుర్లు బాగా బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయ్యి ఎముక కూడా ఇన్ఫెక్ట్ అయితే, ఈ పండ్లు ఎముకలోనే ఉంటాయి కదండి, అయితే ఎముకతో పాటు పన్ను కూడా కింద నుంచి ఇన్ఫెక్ట్ అయితే దానికి కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలండి. కాకపోతే ఎనీ రూట్ కెనాల్ ట్రీటెడ్ టూత్, రూట్ కెనాల్ అయిన పన్నుకి కంపల్సరీ క్యాప్ వేయడము అవసరము. ఎందుకంటే పన్ను పుచ్చిపోతే పన్ను ఇరిగిపోతుంది, లోపల డొల్లగా ఉంటుంది, దానికి ఫిల్లింగ్ సరిపోదండి. ఏదైనా గట్టిది కొరికి సామర్థ్యత ఉండదు దానికి. సో దానికి క్యాప్ వేస్తే మంచిగా నమిలి తినే సామర్థ్యత పెరుగుతుంది. అందుకే దానికి క్యాప్ వేయడము చాలా ముఖ్యం. ఓకే డాక్టర్, ఇప్పుడు పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి కదా, చాలామంది ఆడ్గా ఫీల్ అవుతారు మాట్లాడటానికి, నవ్వడానికి. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? అంటే ఫిల్లింగ్స్ చేస్తారు, మళ్ళీ 6 months to 1 yearలో మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ అయిపోతుంది. సో అలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? పళ్ళ మధ్యలో సందులు అనేటివి ఇప్పుడు చాలా సర్వసాధారణంగా అయిపోయిందండి. కాకపోతే చాలామంది పేషెంట్స్ వచ్చి డాక్టర్ నా పళ్ళ మధ్యలో సందులు వచ్చేసాయి, ఏం చేయమంటారు,
అని అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇదివరకే ఉన్నాయా సందులు, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా డెవలప్ అయినాయా, లేకపోతే ఇప్పుడిప్పుడు సందులు వచ్చాయా, లేకపోతే ఇప్పుడిప్పుడు సందులు పెరుగుతున్నాయా, ఫస్ట్ అది డిటర్మిన్ చేసుకోవాలండి. దానికోసము ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఎక్స్రే అనేది తీసుకొని లోపల దవడ ఎముక తగ్గుతుందా, ఏంటి ప్రాబ్లము ఫస్ట్ డిటర్మిన్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రీట్మెంట్స్ డెఫినెట్గా ఉన్నాయండి. స్మైల్ డిజైనింగ్లో ఫిల్లింగ్స్ చేస్తారు. ఫిల్లింగ్స్ కాకపోతే టెంపరీ, పర్మనెంట్ కాదు. 1-2 ఇయర్స్లో కంపల్సరీ మళ్ళీ ఫిల్లింగ్స్ చేయించుకోవాలి. దానిలో పర్మనెంట్ సొల్యూషన్ అంటే జర్కోనియా క్రౌన్స్ అని వస్తున్నాయండి. దాన్ని పన్నును లైట్గా షేప్ చేసుకొని మెటల్ ఫ్రీ క్రౌన్స్ అంటారు. జర్కోనియా బ్యూటిఫుల్గా వస్తుందండి. దానికి లైట్గా షేప్ చేసుకొని దాని మీద క్యాప్ అమర్స్తే పంట మధ్యలో సందులన్నీ క్లోజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ చిగుర్ల ప్రాబ్లం, ఎముక ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ చిగుర్ల ట్రీట్మెంట్ చేయించుకొని ఎముక చిగురు హెల్తీగా చేసుకొని దాని తర్వాత ఈ కాస్మెటిక్ స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చండి. ఇంకోటి క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా కూడా పనులని దగ్గర జరిపి నీట్గా షేప్ చేసుకోవచ్చండి. ఇబ్బంది పడాల్సిన విషయం ఏం లేదండి. ఓకే డాక్టర్, చాలా మందిలో బ్లీడ్ అవుతూ ఉంటాయి కదా గమ్స్, ఏమన్నా గట్టివి తిన్నా కానీ లేకపోతే ఊరికే బ్రష్ చేస్తున్నప్పుడు. సో అసలు బ్లీడింగ్ గమ్స్కి రీజన్స్ ఏంటి అండ్ ఎలాంటి సొల్యూషన్ ఉంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? బ్లీడింగ్ గమ్స్ ఎందుకైతే అంటే అదొక అలారం లాగా తీసుకోవాలి. గమ్స్ ఉట్టిగే బ్లీడ్ కావండి, అందరికీ బ్లీడింగ్ కావు కదా. చిగుర్లు ఎందుకు బ్లీడ్ అవుతున్నాయంటే దానిలో ఉన్న గార పాచి పట్టేసి చిగురికి పంటికి మధ్యలో ఎముక లోపల కూడా గార పడుతూ ఉంటే గమ్స్ బ్లీడ్ అవుతూ ఉంటాయి. దానికి ఇన్ఫ్లేమ్ అయ్యి చిగుర్లు వాపులు వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చి బ్లీడ్ అవుతూ ఉంటాయి. సో అటువంటి సందర్భాల్లో మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని నార్మల్ క్లీనింగ్తో సరిపోతే చాలు. లేదు అంటే ఒక ఎక్స్రే తీసుకొని చూసి ఒకవేళ చిగురు డీప్గా క్లీనింగ్ చేయాలన్నా, డీప్గా క్లీనింగ్ చేయాలంటే లేజర్ క్యూరటాజ్ అని ఉంటుంది. అది లేజర్స్తో, మాకు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసిందండి లేజర్స్. అందులో పెయిన్లెస్ ట్రీట్మెంట్ చేయొచ్చు లేజర్స్ తోటి. లేజర్ క్యూరటాజ్ అంటారు, అది చేస్తారు. ఇంకా డీప్గా ఎముక వరకు వెళ్ళిపోయిందంటే దానికి ఫ్లాప్ ట్రీట్మెంట్ అని చేస్తారు. అది కూడా లేజర్స్ చేస్తారండి. ఇబ్బంది పడే విషయమే లేదు, అసలు చాలా పెయిన్లెస్గా ఉంటుంది ట్రీట్మెంట్. కాకపోతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా పార్థ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటేనే మీకు ఏం ప్రాబ్లమో క్లియర్గా తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత కూడా చిన్న ప్రాబ్లం అనేది మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు సడన్గా వెళ్ళి మీరు నొప్పి స్టార్ట్ అయ్యి ఏదైనా ఇబ్బంది పడి బాగా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇది ఉంది మీకు ట్రీట్మెంట్ అని చెప్తారు. డాక్టర్ నాకు పెయిన్ 2 రోజుల కిందటే స్టార్ట్ అయింది, 1 డే బిఫోరే స్టార్ట్ అయింది, మీరేమో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలా లేకపోతే గమ్ ట్రీట్మెంట్ చేయాలా అంటారు. కాకపోతే చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ నొప్పి అనేది ఉండదండి. సో అట్లాంటి సందర్భాల్లో పేషెంట్స్ చాలా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి, అట్లాంటి తప్పులు చేయకండి. 6 months ఒకసారి కంపల్సరీ, అట్లీస్ట్ 1 yearకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నార్మల్ చెకప్ చేయించుకుంటే మీ చిన్న సమస్యలన్నీ బయటపడితే ఆ చిన్న సమస్యలనే ట్రీట్మెంట్ ఈజీగా జరిగిపోతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్కారం అండి. నేను ఎన్నో గోవర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం అండి. చెప్పండి సార్. కొంచెం మేడం గారితో మాట్లాడాలండి. చెప్పండి సార్. చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్. ఏం లేదు మేడం, నాకు దవడకు సైడ్ లో ఒక ఎక్స్ట్రా టీత్ వచ్చింది మేడం. ఓకే. అది రూట్ కెనాల్ లోపల వరకు ఉందండి. ఓకే. దానివల్ల ఏంటంటే ఇంతకుముందు ఒక టీత్ తీపిస్తే బాగా పెయిన్ వచ్చిందండి. అది తీయించుకోవాలంటే కొంచెం బాగా భయం వేస్తుందండి. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా ఉందా మేడం తీయించుకోవడానికి? డెఫినెట్గా ఉందండి. పన్ను తీయించుకోవాలంటే ఫస్ట్ ఎక్స్రే తీసుకొని చూడాలండి మీది. దవడ పన్ను, రూట్ కెనాల్ పన్ను అనవసరంగా ఏం తీయాల్సిన అవసరం లేదు. సో దానికి కూడా ఎక్స్రే తీసుకొని చూసి రూట్ కెనాల్ మళ్ళీ రీఆర్సిటీ అంటే రిపీట్ చేసుకొని దాని మీద క్యాప్ పెట్టే ఇది ఉందండి, ఫెసిలిటీ ఉంది. మా లేటెస్ట్ టెక్నాలజీలో, మా పార్థ డెంటల్లో అన్ని లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నదండి. డెఫినెట్గా మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి, మీరు మా పార్థ డెంటల్ బ్రాంచ్కి వెళ్తే ఆ డాక్టర్ చూసి మీరు సరైన ట్రీట్మెంట్ చేస్తారండి. పన్ను తీయడం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మీరు 04041420000కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలండి. మీకు మా ఎగ్జిక్యూటివ్స్ మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి పంపించడము చేస్తారండి. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమంది పళ్ళు నార్మల్ కలర్ కాకుండా డిఫరెంట్ yellowish లేకపోతే బ్రౌనిష్ లేకపోతే స్టెయిన్స్, అవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వాటికి ఏమైనా సొల్యూషన్ ఉందా? బ్లీచింగ్ త్రూ చేస్తారా లేకపోతే ఎలా చేస్తారు?
అది స్టెయిన్స్ ఎంత డీప్గా ఉన్నాయి దాన్ని బట్టి ఉంటుందండి. నార్మల్ ఇప్పుడు పాను గుట్కా స్టెయిన్స్ అంటే ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు. అంటే జస్ట్ పన్ను మీద పట్టిన గార పాచి ఆ స్టెయిన్స్ అంటారు. అది నార్మల్ క్లీనింగ్తో పోతుందండి. లేదు ఈ ఫ్లోరోసిస్ స్టెయిన్స్ చాలా డీప్గా ఉంటాయి, హైపోప్లాస్టిక్ స్టెయిన్స్ అంటారు. వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఆ స్టెయిన్స్ ఉంటాయండి. ఆ స్టెయిన్స్ చాలా డీప్గా ఉంటాయి, కొన్ని చాలా బ్రౌన్గా ఉంటాయి, ఎల్లో కాకుండా బ్రౌన్గా కూడా ఉంటాయి. అటువంటివి పోవాలంటే దానికి జర్కోనియా లామినేట్స్ అయినా లేకపోతే కాంపోజిట్ లామినేట్స్ అయినా వేస్తారు. ఏం చేస్తారంటే లైట్గా ఎనామిల్ లేయర్ స్మూత్గా చేసి దాని మీద లేయర్ యాడ్ చేస్తారండి. ఇక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ తీసేసి దానికి ఆర్టిఫిషియల్ ఎనామిల్ అనేది పెడతారు. లేదు ఇంకా చాలా డీప్గా ఉన్నాయంటే దానికి సింపుల్గా నీట్గా జర్కోనియా క్రౌన్స్ అనేవి వేస్తారండి. అది డిపెండ్స్ అండి, ఎంత డీప్గా ఉన్న స్టెయిన్స్ దాన్ని బట్టి బ్లీచింగ్ అనేది లేకపోతే క్లీనింగ్ అనేది లేకపోతే కాంపోజిట్ ఫిల్లింగ్స్ అనేది లేదా క్యాప్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఎవరికైనా ఒక నార్మల్ పర్సన్కి పళ్ళు హెల్దీగా ఉండాలి అంటే అసలు ఎలా ఉండాలి, ఎలా టేక్ కేర్ చేయాలి వాటిని? సాధారణంగా చాలామందికి పంటి సమస్యలు ఉంటూనే ఉంటాయండి. ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు తెలియదు, ఎందుకంటే దంత సమస్యలలో చాలా మటుకు నొప్పి అనేది ఉండదు. పంటికి గార పాచి పడుతూనే ఉంటుంది, ఎవ్రీ 1 hour పడుతుంటుంది. అది సాఫ్ట్గా ఉంటే పొద్దున్న రాత్రి కంపల్సరీ మనం బ్రషింగ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కాకపోతే గార అనేది గట్టి పడ్డ తర్వాత పేషెంట్ ఎంత మంచిగా బ్రష్ చేసుకున్నా పోదు. సో కంపల్సరీ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ గార తీయించుకోవాలి. కాకపోతే గార పట్టిన జగాలో నొప్పి అనేది ఉండదు. సో 6 monthsకి ఒకసారి అయినా 3 monthsకి ఒకసారి అయినా కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఉండదు. అంటే నార్మల్ క్లీనింగ్ తోటి, నార్మల్ చిన్న చిన్న ఫిల్లింగ్స్ తోటి, చిన్న చిన్న నల్లగా క్యావిటీస్ ఉంటాయండి, నల్ల చుక్కలు వస్తాయి పంటి లోపల. ఆ క్యావిటీస్ కూడా నొప్పి అనేది ఉండదు. చాలా సందర్భాల్లో డాక్టర్ మీరు ఫిల్లింగ్స్ అని చెప్తున్నారు, పుచ్చిపోయిందని చెప్తున్నారు, నాకు ఇంత కూడా నొప్పి లేదంటారు. కాకపోతే చిన్న చిన్న క్యావిటీస్కి నొప్పి అనేది ఉండదండి. క్యావిటీ పుచ్చు అనేది పంటి నరం వరకు వెళ్ళి డీప్గా వెళ్ళిపోతేనే పెయిన్ అనేది వస్తుంది. సో చాలా సందర్భాల్లో పేషెంట్స్కి తెలియదండి, ఇట్లా నొప్పి వచ్చే వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు పేషెంట్స్. అది అవాయిడ్ చేయండి. నొప్పి రాకముందే అవేర్నెస్ తెచ్చుకొని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నేను చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను, నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా చూడండి అని అంటే చాలా మటు దంత సమస్యలు అరికట్టచ్చండి. మేము ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం త్రూ మీడియా, త్రూ క్యాంప్స్ అని, ఆఫీసెస్కి వెళ్ళి క్యాంప్స్ చేయడము, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పడము. సో అది మీరు అడ్వాంటేజ్ తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా పార్థ డెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు సంప్రదిస్తే మీ సమస్య చిన్నగా ఉన్న సమస్య పెద్దగా కాకుండా చిన్న సమస్యలనే ట్రీట్మెంట్ జరిగిపోతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు డెంటల్లో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? డెంటల్లో అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నాలజీ అనేది లేజర్స్ ఏంటి, ఇంప్లాంట్స్ ఏంటి అన్నీ మా పార్థ డెంటల్లో అవైలబిలిటీ ఉన్నాయి. పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఏంటి అని ఆ లేజర్స్ అనేది 4 to 5 years నుంచి ఉన్నాయండి. కాకపోతే ఎవ్రీ ఇయర్ అప్గ్రేడింగ్ అనేది ఉంది. సో ఇదివరకులాగా మేము కొన్ని మంది యూఎస్ నుంచి వస్తారు, మేము 1 week వరకే ఉంటాము, మాకు ఈ ట్రీట్మెంట్ అయిపోవాలి, మాకు పనులు పెట్టించుకోవాలి, అందమైన పనులు వరుస కావాలి మాకు అంటే ఇదివరకు మేము ఇయ్యలేకపోయేటోళ్ళం, అంటే 10 years బ్యాక్ అట్లా. కాకపోతే ఇవాళ రేపు అట్లా లేదండి. ఇమీడియట్గా 4-5 daysలో అందమైన పన్ను వరుస, ప్రాబ్లం ఉన్న పన్నుని నీట్గా రిపేర్ చేసి పనులు పెట్టడం అడ్వాన్స్ టెక్నాలజీలో చేయడం జరుగుతుంది. చిగుర్ల సమస్య కూడా చాలా లేజర్స్ రావడం మూలంగా చాలా చిగుర్ల సర్జరీలు అవాయిడ్ చేయగలుగుతున్నామండి. లేకపోతే కంపల్సరీ చిగుర్ల సర్జరీ చేయాల్సింది. లేజర్స్ రావడం మూలంగా చాలా మటుకు సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలుగుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.